హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియోలో వచ్చేసి ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తున్నాను విత్ ఎలాస్టిక్ అండి. ఫస్ట్ టూ సైడ్స్ టూ లెగ్స్కి రెండు పీసెస్ తీసాం కదా, ఆ రెండు పీసెస్ని జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్. ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేస్తున్నాను చూడండి. సో ఈ ప్యాంట్ వచ్చేసి మామూలుగా నార్మల్ ప్యాంట్కి అలానే ప్లాజో ప్యాంట్కి మధ్యలో ఉండేలాగా లూజ్ ఉంటుంది. పైన వచ్చేసి నడుము దగ్గర ఎలాస్టిక్, నాడా కాకుండా. ఓకే, అండ్ ఈ ప్యాంట్లో వచ్చేసి మనం కిస్తా దగ్గర క్లాత్ యాడ్ చేసుకుంటాం కదా, సో ఆ క్లాత్ని ఎలా యాడ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా ఇందులో క్లియర్గా చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా. సో చూడండి, ఇలా జాయిన్ చేసుకొని టూ సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. ఒక 20 to 30 మినిట్స్లో ప్యాంట్ కంప్లీట్ అయిపోతుంది. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే 30 మినిట్స్ పడుతుంది, లేకుంటే స్పీడ్గా స్టిచ్ చేసే వాళ్ళైతే 20 మినిట్స్లోనే అయిపోతుంది. చూడండి, టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఒక స్క్వేర్ పీస్, అంటే టూ సైడ్స్ కూడా 4 to 5 ఇంచెస్ ఉండేలాగా మీకు ప్యాంట్ సైజుని బట్టి ఆ పీస్ కట్ చేసుకోవాలి. చూడండి, నేను వచ్చేసి ఇలా 5 ఇంచెస్తో తీసుకున్నాను. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసి నాకు కావాల్సిన హైట్, అంటే నేనైతే 3 ఇంచెస్కి ఉంచేసి ఇలా క్రాస్ తీసాను. చూడండి, జాయింట్ ఉన్న వైపు నుంచి. సో ఆ మిడిల్ పాయింట్ దగ్గర మనం తీసుకున్న పీస్ మిడిల్ పీస్ పెట్టేసి మిడిల్ పాయింట్ ఇలా జాయిన్ చేయండి. ఆ మిడిల్లో మాత్రం కాస్త నెమ్మదిగా జాయిన్ చేయండి, అప్పుడు కుచ్చులు రాకుండా ముడతలు రాకుండా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసేప్పుడు మిడిల్ పాయింట్ కరెక్ట్గా మార్క్ చేసుకుని చేస్తే ఎక్కువ తక్కువ, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా 2 స్టిచెస్ వేసేసుకోండి దాని మీద. అండ్ ఇంకొక వైపు ఉంది కదా, చూడండి ఎలా నీట్గా వచ్చేసిందో. అలానే ఇంకొక వైపు కూడా సేమ్ అదే పీస్కి ఇప్పుడు ఎలా జాయిన్ చేశారో అలానే మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఎడ్జ్ పాయింట్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని స్టార్ట్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోండి. ఆ రెండు వైపులా కూడా జాయిన్ చేసుకోండి. ఇలా చెప్పాను కదా, మధ్యలో ఆ మిడిల్ పాయింట్ కార్నర్ దగ్గర మాత్రం కాస్త చూసుకుని క్లాత్ అడ్జస్ట్ చేసుకుని వేయండి స్టిచ్, అప్పుడు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. డబల్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ చూడండి ఎలా సాగుతుంది, కిస్తా దగ్గర పట్టేసినట్టు ఉండకుండా, అలానే లెగ్ సైడ్ నుంచి పక్కకి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక లెగ్ సైడ్ నుంచి పాదం దగ్గర ఎంత లూజ్ ఉండాలో పెట్టేసుకుని మన మార్కింగ్ మీద స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసిన దగ్గర చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్కే వేయండి. అలా వచ్చేస్తుంది, మీకు క్లియర్గా వచ్చేస్తుంది మీరు స్టిచ్ చేస్తుంటే. చూడండి, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేప్పుడు కూడా మీ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మార్క్ చేసేసుకోండి. రెండు లెగ్స్కి కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. చాలా సింపుల్ అండి. ఇవి మనకి రెడీమేడ్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా, సో అలా ఉంటాయి అన్నమాట. ఎలాస్టిక్ వేసి ఈ టైప్లో స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, అలానే నీట్గా కూడా ఉంటుంది. టూ సైడ్స్ కూడా ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ప్యాంట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రీగా కూడా ఉంటుందండి, పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది. కూర్చునేప్పుడు లేచేప్పుడు ఈ కిస్తా దగ్గర ఇలా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి పట్టేసినట్టుండి చిరిగిపోవటం అవుతుంది కదా. ఇలా క్లాత్ మనకు సపరేట్గా ఇలా పీస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు తీసేసి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఎలాస్టిక్ ఎలా యాడ్ చేయాలో చూడండి. నేనైతే నడుము వచ్చేసి ఈ ప్యాంట్ సైజ్కి వచ్చేసి నాకు 26 ఉందండి. 26కి ఎలాస్టిక్ వేసేప్పుడు మనం ఒక 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలన్నమాట. అంటే నేను 22 తీసుకున్నాను.
22 తీసుకుని చూపిస్తున్నట్టుగా ఇలా జాయిన్ చేసేసుకున్నాను. వేసేప్పుడు 1 to 2 ఇంచెస్, ఒక 10 ఇంచులు సాగుతుంది. అలానే జారిపోకుండా ఉండాలి కాబట్టి ఆ 2 ఇంచెస్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. అందుకని 4 ఇంచెస్ తక్కువ తీసుకుంటాం. చూడండి చూపిస్తుంది. నేను ఇలా కనుక మీరు ఎలాస్టిక్ స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫోల్డింగ్ వచ్చేసి ఎలాస్టిక్, ఇది 1 ఇంచ్ ఎలాస్టిక్ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అంటే ఒక పాదం మందం ఎక్స్ట్రాకి స్టిచ్ వేసుకోండి. ఎలాస్టిక్ మీద కాకుండా పక్కకి ఒక పాదం మందం పక్కకి ఉంచి స్టిచ్ వేసుకున్నారనుకోండి. ఇలా ఫస్ట్ ఇలా ఎలాస్టిక్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టిచ్ చేసేసుకొని తర్వాత చూడండి. సో ఇంకొంచెం ఇప్పుడు చూడండి అలా ఎలాస్టిక్ని పట్టుకుని లాగామనుకోండి, ఇదంతా కుచ్చులాగా ఒక పక్కకి వెళ్ళిపోతుంది మనం నాడా తీసినట్టు. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే నాడా వేసుకునేప్పుడు లాగినట్టు కుచ్చు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. టోటల్ మనం ఎంత లూజ్ అయితే పెట్టుకున్నామో అంత లూజ్ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఎలాస్టిక్ కూడా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే ఎలాస్టిక్ వేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మనం ఎలాస్టిక్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలనుకోండి, క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేప్పుడు ఒక్కొక్క చోట ఎక్కువ సాగదీయాల్సి వస్తుంది, ఒక్కొక్క చోట తక్కువ అవుతుంది కదా. అలా అవ్వకుండా ఉంటుంది. ఇలా అయితే చాలా సింపుల్ అనిపిస్తుంది వేయడం కూడా. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఎంత లూజ్ అయితే పెట్టుకుంటామో ఆ లూజ్ అంతా కూడా ఇలా ఎలాస్టిక్ వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా లాగేసి మళ్ళీ ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేసేస్తాను. దీని కటింగ్ వీడియో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలామందికి రీచ్ అయితే చాలా వరకు మాకు కూడా బూస్టప్ వస్తుంది కదా. సో చూడండి మ్యాక్సిమం అయిపోయింది. క్లాత్ అంతా ఫ్యాబ్రిక్ అంతా చూడండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. దీని మీద మీరు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. నేను వేసిన దాన్ని క్లిప్ యాడ్ చేయలేదు, ఓకేనా. డబల్ స్టిచ్ వేసారనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఉంది కదా, దీని మిడిల్ పాయింట్ 2 సైడ్స్ కూడా మనకి మిడిల్ పాయింట్స్ తెలుసు కదా. సో ఇంకొక మిడిల్ పాయింట్ దగ్గర కూడా ఒక డాట్ లాగా స్టిచ్ వేసుకోండి. చూడండి నేను చూపిస్తాను. ఎలాస్టిక్ మిడిల్ పాయింట్ అండ్ మనకి ప్యాంట్లో మిడిల్ పాయింట్ కూడా వచ్చేలాగా ఇలా చూసుకుని ఒక డాట్ వేసామనుకోండి, అడ్జస్ట్మెంట్ అనేది మనం ఈ క్లాత్ని అలానే ఎలాస్టిక్ని అడ్జస్ట్మెంట్ చేసేప్పుడు చాలా దగ్గరగా కాకుండా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా ఈక్వల్గా ఈవెన్గా రావడానికి ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద స్టిచ్ వేయడం కోసం చూడండి ఇలా ఒకసారి సాగదీశారంటే మీకు ఈజీగా మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది. చూడండి నెక్స్ట్ ఎలాస్టిక్ మధ్యలో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసేప్పుడు మాత్రం కన్ఫర్మ్గా 2 సైడ్స్ కూడా మీరు క్లాత్ని స్ట్రెచ్ చేసి పట్టుకోవాలంటే లాగి పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా పట్టుకుంటే ఏంటంటే స్టిచ్ నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనము ఎలాస్టిక్ సాగినప్పుడల్లా కూడా క్లాత్ కూడా స్ట్రెచ్ అవ్వడానికి ఉంటుంది. లేకుంటే మనం ఆ కుచ్చు మీదే వేసేసామనుకోండి ఎలాస్టిక్ సాగదు, ఆ స్టిచ్ ఉండటం వల్ల క్లాత్ కూడా సాగదు కదా. అలా ఇలా స్ట్రెచ్ చేస్తూనే వేయాలండి. ఎలాస్టిక్ ఎప్పుడు వేసినా కూడా ప్యాంట్లకి ఇలా వేస్తేనే చాలా నీట్గా వస్తుంది. మనకి ఈ ప్యాంట్ అయితే రెడీమేడ్ లుక్ వచ్చేస్తుంది. సో ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఒకసారి ఇలా ట్రై చేశారంటే కన్ఫామ్గా దీన్నే కంటిన్యూ చేస్తారు. చూడండి కిస్తా దగ్గర వచ్చేసిన ఎక్స్ట్రా